కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. గౌదాలియా రోడ్లు ఉన్న ఈ కాశీ చాట్ బండార్లో చాట్ తిన్నాం కదా, మరి ఫుల్గా చాట్ తిన్న తర్వాత బనారస్కి వచ్చి బనారసి పాన్ తినకపోతే ఏం లాభం చెప్పరు. అందుకోసమే ఈ షాప్కి పక్కనే చాలా ఫేమస్ కుబేర్ పాన్ బండార్ అని ఒక జాగుంది. సో ఇక్కడ అద్భుతంగా ఉంటుందట పాను. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా మనకి ముఖ్యంగా తెలంగాణలో కూడా పాన్ బాగా తింటారు, ఆంధ్రాలో కూడా తింటారు బాగా, కిల్లి అంటారు, ఇక్కడ పాన్ అంటారు అంతే. సో ఇక్కడ పాన్ ఏంది ఫేమస్, సో బనారసి పాన్ అంటే ఎట్లుంటుంది అది ఇక్కడ వాళ్ళు తయారీ చూద్దాము అండ్ తిని చూద్దాం మనం. రండి. नमस्कार भैया, तो हम ये कुबेर पान बहुत फेमस है यहाँ पे करके यहाँ पे आए हैं. तो पान में कौन से तरह की पान मिलेगा यहाँ पे? मैडम यहाँ पे 7-8 वैरायटियाँ मिलती है. हाँ, जैसे नवरत्न है, केसरिया पान है, गोल्डन पान है, फायर पान है, चॉकलेट पान है, और वैसे तमाम देखिए वहाँ पे बोर्ड है. अच्छा, सारे जो तो पांच तरह की पान. हाँ, कई तरह की वैरायटियाँ हैं. अच्छा, वो क्या है, वो लास्ट वाला 250 वाला क्या है? वो गोल्डन पान है. अच्छा, वो 24 कैरेट गोल्ड है क्या? गोल्ड है. हाँ, गोल्डन पान है. అసలు ఏంది అసలు ఇక్కడ రండి మీకు ఒకటి చూపిస్తా. అక్కడ పాన్లది రేట్ చార్ట్ ఉంది చూసిరా, అలా లాస్ట్ పాన్ చూడండి ఒక్కసారి, 250 రూపీస్ అంట. అది ఏంది అని అడిగితే గోల్డెన్ మీఠా పాన్ అని ఉంది చూసిరా, కేసరియా గోల్డెన్ మీఠా పాన్ అని రాసింది ఉంది హిందీలో. అది 250 రూపీస్ అంట పాను. మనం ఇందాక కడుపు నిండా చాట్ తిన్నాం విచ్ ఇస్ అబౌట్ 50 రూపీస్. బట్ ఇక్కడ గోల్డెన్ పాన్ ఏదైతుందో అది 250 రూపీస్. ఎందుకు అని అంటే దానిపైన వేసిన ఈ షీట్ ఉంది కదా, ఈ షీట్ ఏదైతుందో ఇది 24 క్యారెట్ గోల్డ్ అట. సో గోల్డ్ షీట్తో చేసారు కాబట్టి ఈ పాన్ విలువ 250 రూపాయలు. అది సో ఇక్కడ మనం పాన్ చేయించుకుందాం. మొత్తం మీద ఈ పాన్ షాప్లో ఏంటంటే 5 రకాల పాన్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ నా కళ్ళు దానిపైన పోయినాయి. బట్ మిగతా పాన్లు చూద్దాం. యా పే मीनाक्षी पान मिलेगा? हाँ मिलेगा. मीनाक्षी में मीठा मिलेगा ना? हाँ मिलेगा बिल्कुल. तो उसमें क्या क्या डालते हैं आप मेरे को बता दीजिए ना. मीनाक्षी चटनी है, आप नवरत्न चटनी चाहेंगी वो भी आपको डाला जाएगा. अच्छा, थोड़ा मिंट वाला फ्लेवर चाहिए मेरे को. मिंट वाला फ्लेवर हाँ. आप दे देना. केसरिया वाला. तो ये क्या है? ये सैफरॉन केसर कट्ठे में बना हुआ है कट्ठा. स्पेशल यहाँ का केसर क्या? सैफरॉन में पूरा बना हुआ है ये कट्ठा. अच्छा, तो इसमें क्या क्या रहेगा? इसमें सैफरॉन रहता है. हाँ. आप जब खाएंगे तो उसका सैफरॉन का टेस्ट आएगा. बाकी और अलग से मसाला उसमें डाला जाएगा. अच्छा, दाल से बनाया जाएगा. ఇది ఏదైతుందో కొంచెం నేను అడిగింది ఏంటి అంటే ఆయనని నాకు కొంచెం మింట్ ఫ్లేవర్లో మంచి పాన్ కావాలని అడిగిన. అడిగితే ఆయన ఏమంటుండంటే దీంతో చేస్తుంది అని అన్నాడు. వీళ్ళు ఏమేస్తారు అని అంటే కేసరి అంటే మనం కుంకుమ అంటాం కదా, ఆ కుంకుమ వేస్తారంటే దాంతోపాటు కొన్ని మసాలాలు యాడ్ చేస్తామని చెప్తుండు కానీ అవి ఏందో చెప్తలేడు. సో మొత్తం మీద దీంతో కొంచెం మింట్ ఫ్లేవర్ వచ్చేలాగా ఒక మంచి పాన్ చేయించుకుందాం మనం. ఆగుండి. और क्या क्या लगेगा इसमें? इसमें आपको जैसे बना के आपको दिखा. हाँ प्लीज. ఎడిబుల్ గోల్డ్ కంప్లీట్గా ఆ ఫాయిల్ అంతా కూడా దానికి ఫిక్స్ చేసేసారు. పాన్ ఎంత పెద్ద ఉంది చూడండి అసలు. సో ఇంత పెద్ద పాన్ పైన అండ్ ఇట్స్ 24 క్యారెట్ గోల్డ్ పాన్. 24 క్యారెట్ గోల్డ్ పాన్ కాబట్టి 250 రూపాయలు ఈ పాన్ విలువ. సో ఇప్పుడు నేను తింటున్న ఈ పాన్ ఈ కుబేర్ పాన్ బండార్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగా కాస్ట్లీ అండ్ మంచి ఫ్లేవర్స్ ఉన్న పాన్ అనమాట. తిని చూద్దాం. ఇట్లా గోల్డ్ ప్లేట్లో పెట్టించారు. సో దిస్ ఇస్ ఎడిబుల్ గోల్డ్. తినొచ్చు మంచిది. ये दुकान कब से है भैया? 200 वर्ष पुरानी दुकान है. 200 वर्ष पुरानी. 200 ఇయర్స్ అంత చరిత్ర ఉందన్నమాట దీనికి కూడా. 200 ఇయర్స్ నుంచి వెళ్ళి దుకాణం ఉంది. యాక్చువల్గా నాకు పాన్ మొత్తం
మొత్తం ఒకటేసారి తినడం ఇష్టం, కానీ చాలా పెద్దగా ఉంది. Yes, చాలా హ్యూజ్ పాన్, బట్ జబర్దస్త్ పాన్. బేసిక్గా చూసారు కదా, సో కాశీకి వచ్చినప్పుడు తప్పకుండా మీరు తినాల్సింది కాశీ చాట్ బండార్ల చాటు, దాని పక్కనే ఉన్న కుబేర్ పాన్ బండార్ల పాను తప్పకుండా తినాలి, ట్రై చేయాలి, జబర్దస్త్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంకా చాలా డీటెయిల్స్ గురించి, అంటే కాశీకి వచ్చినప్పుడు ఏం తినాలి, ఏం తిరగాలి, ఏం చూడాలి, ఇవన్నిటిపైన చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ.